అయోధ్య రామ మందిరానికి థ్రెట్స్ క్రమంగా పెరుగుతున్నాయి. ఒకనాడు మొఘల్ రాజులు దౌర్జన్యం చేశారు, లేకపోతే బాబర్ ధ్వంసం చేశాడు అంటే ఆనాటి కాలంలో రాజుల కాలం వాళ్ళు ఈ దేశం మీద దండయాత్ర చేశారు, గెలిచారు కాబట్టి ఇక్కడ అరాచకాలు చేశారు అన్నటువంటిది మాట్లాడుకున్నాం. హిందూ రాజులు ఇతర రాజ్యాలు గెలిచినప్పుడు వాళ్ళకి సంబంధించి ఈవెన్ ముస్లిం రాజ్యాలను కూడా గెలిచినటువంటిది ఉంది. కానీ వాళ్ళ మసీదులు జోలికి పోలేదు, వాళ్ళ దర్గాలు జోలికి పోలేదు, వాళ్ళ ప్రార్థనల్ని వాళ్ళు చేసుకోమన్నారు. అదే భారతదేశంలోని ప్రాంతాల మీద దౌర్జన్యం చేసినప్పుడు ఇస్లాం రాజులకి మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వాటి మీద దాడులు చేశారు, ధ్వంసాలు చేశారు. ఇప్పుడు రాజుల కాలం కాదు, ప్రజాస్వామ్య కాలం. చివరికి కోర్టు తీర్పులతో మాత్రం అయోధ్య రామ మందిర నిర్మాణం సాధ్యమైంది. అట్లాంటి సందర్భంలో అయోధ్య రామ మందిరాన్ని కూలుస్తామన్నటువంటి బెదిరింపులు మరొకసారి వచ్చినాయి. కలెక్టరేట్లకు ఈమెయిల్స్ వచ్చినాయి. అయోధ్య సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో దీని మీద కేసు నమోదు చేశారు. బాంబు బెదిరింపుల మీద దర్యాప్తు ప్రారంభించారు.